హాయ్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. సో అందరికీ నోరూరించి చింత చిగురు పచ్చడి చేయాలనుకుంటున్నానండి. సో దానికి కావాల్సిన లేత లేత చింత చిగురు, లేత లేత చింతాకు అండ్ ఉప్పు, దాంతోపాటు పచ్చిమిర్చి కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. సో అది ఎలా చేయాలి అంటే, ఫస్ట్ మనం ఎక్కడైతే ఆ పచ్చడి చేయాలనుకుంటున్నామో ఆ ప్లేస్ని వాటర్ వేసి బాగా కడుక్కోవాలి, క్లీన్ చేసుకోవాలి. అక్కడ దుమ్ము అవేవి అంటుకోకుండా క్లీన్గా ఉంటుంది. నెక్స్ట్ పచ్చిమిర్చి తీసుకొని దాన్ని కూడా ఫస్ట్ పచ్చిమిర్చి బాగా దంచుకోవాలండి. చిన్నప్పుడు అందరం ఇలా చేసుకొని తినుంటాము. సో మళ్ళీ చిన్నప్పటి జ్ఞాపకాలని గుర్తించుకుంటున్నామండి ఈ విధంగా. సో ఇలా నూరుకున్న తర్వాత దానికి కావాల్సిన ఉప్పు కూడా వేసుకొని బాగా నెమ్మదిగా అలా నూరాలి. నెక్స్ట్ తర్వాత ఆ చింత చిగురు, ఆ లేత లేత ఆకు కూడా వేసుకొని బాగా నున్నగా నూరుకోవాలి. నూరుకున్న తర్వాత మొత్తం ఇలా వంటలాగా చేసుకోవాలి. వావ్, చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి. ఎప్పుడెప్పుడు టేస్ట్ చూడాలా అని. ఫస్ట్ నేనైతే కొద్దిగా తీసుకున్నాను టేస్ట్ చూడడానికి. టేస్ట్ చేస్తున్నాను. వావ్, పుల్లగా వగరుగా కారంగా అద్భుతంగా ఉంది టేస్ట్ అయితే. చాలా రోజుల తర్వాత టేస్ట్ చూస్తున్నాను. మా పాప అయితే ఫస్ట్ టైం ఈ టేస్ట్ చూస్తుంది. తన ఫేస్ చూస్తుంటేనే అర్థమైపోతుంది తను బాగా ఎంజాయ్ చేస్తుంది అని. అండ్ నెక్స్ట్ మా బాబు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు టేస్ట్ చూసి. అక్కడ క్లైమేట్ కూడా ఎక్సలెంట్గా ఉందండి.